వరుణుడు కరుణించక కాలువల్లో నీరు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. కళ్ల ముందే వరి నారు ఎండిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో పంటను కాపాడుకునేందుకు ఏలూరు జిల్లా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వరి నారు చేతికి అందే సమయంలో పంట కాలువల్లో నీరు లేక వేల ఎకరాల్లో వరి సాగు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏలూరు జిల్లాలో ఖరీఫ్ పనులు ప్రారంభం కాగా ఈ నెల మొదట్లో కురిసిన వర్షాలతో రైతులు నారుమళ్లు పోసి పొలాలను దుక్కి చేసి సాగుకు సిద్ధమయ్యారు. కృష్ణా ఏలూరు కాలువ పరిధిలో ఏలూరు, పెదపాడు, దెందులూరు మండలాల్లో సాగునీటి ఇబ్బందులు తలెత్తాయి. ఈ 3 మండల పరిధిలోని సుమారు 58,000 ఎకరాలు సాగు కావాల్సి ఉంది. ఈ నెల మొదటి వారంలో పంట కాలువలకు నీరు సరఫరా చేయాల్సి ఉన్నా అధికారుల అలసత్వంతో నీరు రాలేదు. పంటలకు సాగునీరు అందించాల్సిన సమయంలో కృష్ణా ప్రధాన కాలువ నుంచి జాలిపూడి, మాదేపల్లి వైపు వెళ్లే ప్రధాన పంట కాలువ గుర్రపుడెక్క, తూడు, తుక్కు, ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది. ఏలూరు గ్రామీణ మండలం కృష్ణా డెల్టా పరిధిలో వేల ఎకరాల భూములకు సాగునీరు అందడం లేదు. కృష్ణా గోదావరి డెల్టాకు చివరి ప్రాంతం కావడంతో 2 కాలువల నుంచి సకాలంలో నీరు వచ్చే పరిస్థితి లేదు. సకాలంలో నీళ్లు అందక 100 ఎకరాల్లో నారుమళ్లు బీటలు వారి ఎండిపోతున్నాయి. కళ్ల ముందే చనిపోతున్న నారుమళ్లను బతికించుకునేందుకు రైతులు సాగునీటి కాలువల వైపు ఆశగా చూస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు, నారుమళ్లు, దుక్కుల కోసం వేల రూపాయలు ఖర్చు చేసిన రైతులు దీనంగా చూస్తున్నారు. మాకు ఒక్కరు కూడా విత్తనాలు వెళ్ళినప్పుడు కూడా బాబు మీరు విత్తనాలు కొనకండి, కాలం ఇప్పుడప్పుడే రాదు అని కూడా చెప్పలేదు. ఇది 2 రోజులు వచ్చే కాలం ప్రసక్తి లేదు. ఫుల్గా నీళ్ళనే వచ్చేస్తున్నా అంటారు, తీసుకెళ్తున్నారు, సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇలాగే కలిపంతా పట్టుపోయి చూడండి నారు ఇలా పట్టుకొని బీగితే వస్తుంటే రేపు పొద్దున ఆ కూలీలు వస్తారు, బాబాయ్ నేను నారు అయిపోతుంది లేకపోతే ఇంకోటి అయిపోతుంది ఇంకా ఎక్స్ట్రా అడుగుతారు. ప్రతిదీ రూపాయి అదనం అయిపోతూనే ఉంటుంది ఇక్కడ నుంచి నా ఖర్చుకి. జూలై నెలలో 1 తారీఖు 2 తారీఖు వాటర్ రావాలండి. ఋతుభవనాలు వచ్చినాయి అని వర్షాలు కురుతుంటే ఆ రోజుల్లో 1 తారీఖు 2 తారీఖుల్లో మేము ఆకుమళ్ళు పోసేసుకున్నామండి. ఇంతవరకు నీరు అనేది కాలం అంటే ఒక చొక్క నీరు రాలేదండి. నేను 10 ఎకరాలు సాగు చేయాలి సార్. ఈ పాళ్ళకి నేను ఒకసారి దుక్కేసుకుని ఉంచుకోవాలి సార్, వాటర్ పెట్టుకుని మొత్తం. ఈ నారుపరి పరిస్థితి ఏంటంటే అన్న ఇది అయితే పనిచేయదన్న, ఆల్రెడీ చచ్చిపోయిందన్న. ఈ ఉన్నాయి కాడ పచ్చకున్నాయి కాడ చచ్చిపోతాయి అన్న. కౌలు చేసేవాళ్ళు మేము ఎంత పెట్టుబడి పెట్టుకుని సాగు చేయాలంటే టయానికి నీళ్ళు వస్తే ఈ ఆకుమడి బతికించుకుని పాళ్ళకి ఈ చేనంతా మేము సాలు వేసుకుని అదే తాటతో దుక్కు సాలేసుకుంటూ ఉంటారు అన్న. వర్షం పడుతుందని మేము 2-3 తారీఖులు ఆకుమడి పోసాం సార్. ఆకుమడి పోతే ఇప్పుడు వరకు ఇంకా కాలం అయితే ఏం వదలలేదు సార్. ఇంకా పైన అధికారులు ఫోన్ చేస్తే పైన వదులుతున్నాం అన్నారు. నాసు పట్టేసింది బాగా, ఇంకా వారం రోజులు పడుతుంది అంటున్నారు సార్. ఆకుమడి చూస్తే మాకు బాగా వాటికిలు పడిపోయినాయి, బిందులతో తడుపుకునే పరిస్థితి వచ్చింది సార్. నెరలు కూడా కొట్టేసింది సార్. ఏమన్నా అకస్మాత్ ఇవాళ రేపట్లో ఏమైనా కాలు తగిలితే బతికే ఛాన్స్ ఉంటుంది. ఇంకా 2 రోజులు 4 రోజులు అంటే ఇక అది పనిచేస్తారు ఆకుమడి. జిల్లాలో ఈ ఏడాది సార్వా వరి సాగును 2,24,000 ఎకరాల్లో చెయ్యాలని జిల్లా వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయించగా ఆ మేరకు సాగునీరు అందించడంలో విఫలమయ్యారని రైతులు అంటున్నారు. జూలై నెల 1-2 తారీఖుల్లో వర్షాలు కురవడంతో రైతులు ఆశగా నారుమళ్లు పోశారు. అటు పంట కాలువల్లో సాగునీరు రాకపోవడం, నారుమళ్లు పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసినా, కాలువల్లో సాగునీరు వచ్చినా ఈ నారుమళ్లు తిరిగి బతికే పరిస్థితి లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సకాలంలో నీరందించి తమ పంటలను కాపాడాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా.